మహాదేవ్పూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మార్చి 7, 8, 9 తేదీల్లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం దేవస్థాన వసతి గృహంలో అధికారులు ప్రజా ప్రతినిధులతో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. మార్చి 7, 8, 9 తేదీల్లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు విద్యుత్, తాగునీటి వ్యవస్థ, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. శివరాత్రి సందర్భంగా కాళేశ్వరంలో వైద్య శిబిరాలు, పార్కింగ్, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు సరిపడా ఆర్టీసీ బస్సులు సమకూర్చాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో మారుతి, ఎంపీపీ రాణిబాయ్, జెడ్పీటీసీ అరుణ, డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఆబ్కారీ సూపరింటెండెంట్ శ్రీనివాస్, మహాదేవ్పూర్ సిఐ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది భక్తులు ఉంటారు, డొనేషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇచ్చే ప్రోటోకాల్ వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా అఫీషియల్గా కొంతమంది ఉంటారు, మరి మంత్రి గారు, తర్వాత ఇతర కమిషనర్స్ వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేస్ వస్తుంటారు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు, వారికి ఇచ్చే ప్రోటోకాల్ కూడా వారికి కూడా ఇవ్వాలి. సో అందుకనే ముందుగానే అక్కడ సీటింగ్ ఏర్పాటు అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాం. 1-2 సార్లు, 1 కంటే ఎక్కువే పెట్టుకోండి. ఇంతమంది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకంటే, ఎందుకంటే వాళ్ళతో పాటుగా కొడుకు, బిడ్డ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తుంటారు కాబట్టి ఎవరికి కూడా మరి అసౌకర్యం కలగకుండా ఉండాలి. ఈసారి వస్తే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇక్కడికే రావాలి అనే ఒక ఫీలింగ్ ఉండాలి. సో ఆ విధంగా ఉంటే ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆ రోజు మరి పర్వదినం మరి మీ అందరికీ గుణనీతి తెలిసే ఉండాలి. సో చాలా అలవాట్లు ఉన్నవాడు కూడా మహాశివరాత్రి పర్వదినం రోజు బై మిస్టేక్గా ఉపవాసం ఉండి చేస్తే మనం పుణ్యలోకానికి పోయాడు. ఎప్పుడు పుణ్యం చేసేవాడు ఇది ఉంటుంది. సో కాబట్టి మహాశివరాత్రి అనేది అంతేకాకుండా మన ముక్తేశ్వర స్వామి ఈ పరిసర ప్రాంతం గోదావరి పవిత్ర స్థలం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని, అదేవిధంగా ఎంపీపీ గారు చెప్పినట్టు భక్తితో పాటుగా భయం కూడా ఉండాలి. ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే భగవంతుడు మనకి శిక్షిస్తాడు అనేది, మనం శిక్షించకపోవచ్చు, పైన ఉన్నవాడు అన్ని కూడా లెక్కలేస్తాడు. మీ అందరికీ తెలుసో తెలియదో అక్కడ బ్యారికేడ్స్ కూడా వేయడం జరుగుతుంది. అక్కడ బ్యారికేడ్స్ చేసినటువంటి సందర్భంలో లైటింగ్ కూడా కొంత అవసరం పడుతుంది, చెప్తారు కొంచెం, అది కూడా కావాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ మనకి టౌన్ లోకి ముఖ్యంగా మోటార్ సైకిల్స్ ఆ రోజు సాయంత్రం ఈవినింగ్ అవర్స్ లో మోటార్ సైకిల్స్ మనం కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు పీస్ఫుల్ గా జరిగిపోతుంది మనకి బందోబస్తు కానీ తర్వాత ఉత్సవం కానీ. కాబట్టి ఏంటంటే మనకి మెయిన్ గా అక్కడ ఎక్కువ ప్రదేశంలో ర్యాంప్స్ కొట్టేసి పార్కింగ్ అంతా అవుట్ సైడ్ పెట్టడమే చాలా ఇంపార్టెంట్ ఉంది పోలీస్ సైడ్ నుంచి ముఖ్యంగా. అట్ ద సేమ్ టైం ఇక్కడ లోకల్ కూడా ఈ భక్తుల మధ్యన ఎటువంటి చిల్లర దొంగతనాలు కానీ చైన్ స్నాచింగ్ అవ్వకుండా కూడా మేము టీమ్స్ వేస్తాం మౌంటీలో. కాబట్టి ఎటువంటి భయాందోళన గురవలసినటువంటి అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ రోజు శానిటేషన్ మిగతా డిపార్ట్మెంట్లు అందరూ కూడా యాక్టివ్గా పనిచేసినట్లయితే తప్పనిసరిగా ఉత్సవం ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్నాను.